నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు. భారీ బందోబస్తు మధ్య కలెక్టర్ ను బయటకు తీసుకెళ్లిన పోలీసులు. జమ్మికుంటలో ఘనంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం. వీణవంక మండల కేంద్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. జమ్మికుంట పట్టణంలో విషాదం. మతిస్థిమితం లేక కారును తగలబెట్టిన ఓ యువకుడు. అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో కన్నుల పండగ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించ వేలాదిగా భక్తజనం తరలివచ్చి కళ్యాణాన్ని వీక్షించారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంటలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. వేడుకలకు వేలాది మంది భక్తజనం హాజరయ్యారు. కళ్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. ఆలయ పూజారుల శేషం రామచార్యులు, వంశీధర్ ఆచార్యుల ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిలో ఊరేగించారు. అనంతరం మేళతాళాలు, డప్పు చప్పుల మధ్య ఎదుర్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పట్టు వస్త్రాలను, తలంబ్రాలను ఊరేగింపు మధ్య తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. వేద పండితులు అబ్జిత్ లగ్న సుముహూర్తం సమయాన మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. కళ్యాణాన్ని కలెక్టర్ తిలకించారు. భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఆలయ సిబ్బంది అందజేశారు. జమ్మికుంట రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో మహాన్నదానం ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులకు ప్రతి సంవత్సరం లాగే జమ్మికుంట పట్టణంలోని రైస్ మిల్లర్ల అన్నదానం ఏర్పాటు చేశారు. నిత్య అన్నదానం మంచి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇల్లందకుంటలో అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన ఆధ్వర్యంలో భక్తులకు పలు కార్యక్రమాలు హాజరయ్యే వారికి నిత్య అన్నదానం చేయడం చాలా మంచిదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం స్వామివారి కళ్యాణానికి హాజరై నిత్యాన్నదాన సత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నదాన కార్యక్రమంపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ రమేష్ బాబు, తహసీల్దార్ రాణి, హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, నిత్య అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షుడు ఎలుగురు రమేష్, అధ్యక్షుడు కాసం నగేష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
హయాంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని అపర భద్రాద్రి ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అపర భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు స్వామివారిని దర్శించుకున్నా. ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం చాలా బాగు చేస్తోందని భావించారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లందుకుంట దేవాలయంలోని రాష్ట్ర స్థాయి వేడుకలుగా గుర్తిస్తామన్నారు. అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా చొరవ తీసుకుంటామని, ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేకపోయాం. భవిష్యత్తులో ఇల్లందుకుంట టెంపుల్లో వేడుకలు ఘనంగా జరిగే విధంగా రాముని ఆశీర్వాదం తీసుకున్నానని పేర్కొన్నారు. అదేవిధంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్, దేశిని కోటి, తుమ్మెటి సమ్మిరెడ్డి, సారంగపాణి, సతీష్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నారాయణాయేతి సమర్పయామి సర్వం నారాయణాయ విద్మహే మరో భద్రాచలంగా భావించేటువంటి పుట్టు రాముడి యొక్క ఇల్లందుకుంట టెంపుల్లో ఎప్పుడు కూడా ఘనంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ అధికారులు, స్థానిక నాయకులు అందరూ కలిసి ఈ ఇల్లందుకుంట రాముని యొక్క వివాహ వేడుకల్ని ఘనంగా నిర్వహించి ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆ రాముడి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలని మరొక్కసారి భగవంతుని ప్రార్థిస్తూ, రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ దర్శనం రామనామ ఈ లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలని చదివే మంత్రం దేవాలయంలో పంతులతోటి ఆశీర్వచనంగా తీసుకొని సర్వేజన సుఖినభావ భగవంతుడు అందరి మీద ఆశీర్వదించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరింతగా ఇంకా ప్రభుత్వం బాగా చేస్తుందని అనుకున్నాం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం. తప్పకుండా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇల్లందుకుంట టెంపుల్కు సంబంధించి వేడుకల్ని రాష్ట్ర స్థాయి వేడుకలు గుర్తించడం కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేపట్టే విధంగా చొరవ తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేమేం దానికి ఎటువంటి కార్యక్రమం చేయలేకపోయినాం. భవిష్యత్తులో ఇల్లందుకుంట టెంపుల్ యొక్క వేడుకలు ఘనంగా జరిగే విధంగా రాముని ఆశీర్వచనం కోరుతాం. అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శాలిని దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సాంప్రదాయమైన దుస్తులను ధరించి నెత్తిన పట్టు వస్త్రాలను పట్టుకుని రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ కళ్యాణ మండపంలోని భక్తుల వద్దకెళ్లి రామనామ స్మరణ చేస్తూ ఆలయ పూజారులకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ వేదికకు ఎదురుగా కూర్చొని కళ్యాణాన్ని వీక్షించారు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎంపీ వినోద్ కుమార్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రములను సమర్పించి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. కళ్యాణ ఘట్టం జరుగుతున్న సమయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తనదైన శైలిలో రామనామ స్మరణ చేస్తూ అందరినీ ఉత్తేజపరుస్తూ కళ్యాణ మండపంలో కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరిగే విధంగా ఉత్తేజపరిచారు. అనంతరం గర్భగుడిలోని సీతారాములకు మొక్కులు చెల్లించుకున్నారు. जरूरी में जरूरी
సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుగానే వచ్చి కళ్యాణ వేదికకు ఎడమ పక్కన ఉన్న గడ్డపై కూర్చోవడంతో పాటు ఎదురుగా ఉన్న కళ్యాణ దాతల గద్దెలు కూడా భక్తులతో నిండిపోయాయి. ఇదే సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చి ఆలయ పూజారులకు అప్పగించి కళ్యాణ వేదికపై కూర్చునేందుకు ప్రయత్నించగా అక్కడ స్థలం లేకపోవడంతో తన అనుచరులతో కళ్యాణ ఘట్టం జరిగే ఎదురుగానే కూర్చుని జై బోలో సీతారాముకి రామ లక్ష్మణ జానకి అంటూ నినాదాలను చేస్తూ భక్తులతో ఉత్తేజాన్ని నింపారు. అదేవిధంగా కళ్యాణ వేదికపై ఉన్న కొంతమంది రాజకీయ నాయకులను జిల్లా కలెక్టర్ వస్తుంది పక్కకు వెళ్లాలని చెప్పగా వారు సైతం ససేమిరా అనడంతో పోలీసులకు తిప్పలు తప్పలేదు. ఎన్నడూ లేని విధంగా కళ్యాణ వేదికపై జిల్లా కలెక్టర్ ను కూర్చోబెట్టి ఆలయ పూజారులు కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించారు. గతంలో కళ్యాణం నిర్వహించే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు ఉన్నా వారిని కేటాయించిన గద్దెలపైనే కూర్చొని కళ్యాణాన్ని తిలకించేవారు. పోలీసు బందోబస్తు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల కళ్యాణ వేదిక వద్దకు చాలా మంది వచ్చి కూర్చొనున్నారు. దీనికి తోడు కళ్యాణం ఘట్టం ఆగిపోయిన తదుపరి జిల్లా కలెక్టర్ వెళ్లిపోతున్న ధర్నాలో భక్తుల యొక్క తాకిడి ఎక్కువ కావడంతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కళ్యాణ వేదికపై ఎక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా నెలకొనగా భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహించి జిల్లా కలెక్టర్ ను బయటకు తీసుకుని వెళ్లారు. ఏదేమైనా కళ్యాణ వేదిక వద్ద పోలీసు బందోబస్తు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడిందని కళ్యాణ భక్తులు మాట్లాడుకుంటున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల సీతారామచంద్రస్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామనవమి పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామస్వామి దేవాలయం కళ్యాణ మహోత్సవానికి దేవాలయ కమిటీ చైర్మన్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయాన్ని అత్యంత సుందరీకరంగా తీర్చిదిద్దారు. భక్తి ఛానల్లో ప్రవచనాలు చేసే వ్యాఖ్యాత సౌమిత్రి వేణుగోపాలాచారి సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని వివరించారు. ఆలయ వేద పండితులు అబ్జిత్ లగ్న ముహూర్తమున సీతారామచంద్రస్వామి కళ్యాణ ఘట్టాన్ని వేద మంత్రోచ్చరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుమారు 5,000 మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు సౌకర్యార్థం చలువ పందిళ్లు వేసి కూలర్లు పెట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లోక సంరక్షణార్థం చేయబడినట్టుందని ప్రమాణపూర్వకంగా నిర్మాణం చేసేటువంటి కథల ద్వారా స్వామి అమ్మవారి శిరస్సు పైన ఉంచడం జరిగినారు. వీళ్ళకన్నా పిల్లల్లో ఏ విధంగా ఇమిడి ఉండిందో అదే విధంగా వారిద్దరు కూడా కలిసి ఉండిందో అందరినీ కాపాడడానికి సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి ఇక్కడికి ఆ రోజున విధానగరంలో అయితే ఈ రోజున మీ అందరి యొక్క సారథ్యంలో స్వామివారి యొక్క కళ్యాణ కథంలో భాగస్వాములై మంచి మీద కాదు కనుక మంచి మీద ఉండే కోపం తగ్గేట్టుగా ఈ రౌతినామ సంవత్సరం మనకు చక్కగా అనుగ్రహించుగాక. కారణాదే కన్యాం సాలం కృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్చే శ్రీమన్మండకటాచరతైభవ బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్రైలోక్యకుటుంబినీం సురసిదాన్ పంచప్రజ్ఞానాం భరద్వాజగోత్రవస్య పుణ్యం సదానందనామదేస్య రాజేశ్వరీనాం కుటుంబానాం వినిషట్టగోత్రవస్య జిల్ల సంపత్నామదేస్య విజయలక్ష్మి కుటుంబానాం దేశట్టగోత్రవస్య దుఃఖ శివకోణనామదేస్య సూర్యకళానామ్నిం వైభవ్ కాటన్నామదేస్య సకుటుంబానాం సుశాలగోత్రవస్య గంగిశెట్టి శ్రీనివాసనామదేస్య
श्रीदेवी नाम्नीं साकुटुम्बानां विंशतिगोत्रोऽस्य जनक संपत्कुमार అనుకునే కాదు ఎక్కడుందని చెప్పండి. నగరాన్ని అవునా మహారాజు గారి రాజ్యానికి వెళ్ళి కళ్యాణం చేసుకున్నాడు, అంతేనే కదా. అప్పుడు మరి మనమంతా ఎక్కడున్నట్టు ఇప్పుడు మిథిలా నగరంలో జనక మహారాజు గారి సన్నిధిలో ఉన్నాం. కన్యాదానం ఎవరు చేశారు? జనక మహారాజు గారు. అయ్యా ఇయం సీత మమ సుత సా ధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే పాణి కృష్ణిశ్వపాణినాని. ఇదిగో ధర్మ మార్గంలో నడవటం వరకు నీకు మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నామయ్యా అని జనక మహారాజు గారు చక్కగా ఆ అమ్మవారిని స్వామి చేతిలో, అమ్మవారి చేతిని స్వామి చేతిలో పెట్టాట. దీన్ని ఏమంటారు తెలిసిన? పాణిగ్రహణము. అసలు పేరు వివాహము కళ్యాణము కాదండి, అసలు పేరు పాణిగ్రహణము. అంటే చేతిని చేతిలో పెట్టడం. ఇప్పుడు అందరు చేతులు తీసుకుంటున్నారు అనుకోండి, హలో హాయ్ అని. అమ్మవారి చేతిని స్వామివారి చేతిలో పెట్టడమే నిజమైనటువంటి కళ్యాణము. జీవితాంతం ఈ చేతిని వదిలిపెట్టగా. మిథిలా నగరంలో ఉన్నాం కదా, అక్కడ కొన్ని వేల లక్షల గోవులు ఉన్నాయట. మరి ఎండాకాలం కదండి, లోపల మంట బయట మంట కింద మంట, మరి చల్లగా ఉండాలి కదా. నీ కడుపు చల్లకుండా అంటారే, అలా మన కడుపులు చల్లగా ఉండాలని చక్కగా మన ఆవోప అని అందరికీ పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాముల వారి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద నిండు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ రాముల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జమ్మికుంట పట్టణంలోని చర్చి కాలనీకి చెందిన మతిస్థిమితం లేని ఓం సాయి అనే వ్యక్తి తన కారును తానే దగ్ధం చేశాడు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని చర్చి కాలనీకి చెందిన సాయి అనే వ్యక్తి గత సంవత్సరాలుగా మద్యానికి బానిసై తన మతిస్థిమితాన్ని కోల్పోయాడు. అయితే ఇంటి వద్దనే ఉంటున్న తనను తల్లిదండ్రులను వేధించడమే కాకుండా తన ఇంటిలో ఉన్న కారును దగ్ధం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను ఆర్పారు. కారు పూర్తిగా కాలిపోయిందని, మతిస్థిమితం లేక తన కొడుకు చేసిన పనికి నష్టపోయిన వారిని ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరారు. మీరు అందరికి చెప్పు, చర్చ కొడుకు సార్ మానసిక పరిస్థితి మంచిగా లేదు. లేకపోతే ఏం లేచిన అయ్యా 21 రోజు ఉంచుకున్నాక మళ్ళీ పంపించినాక మెడిసిన్ వేస్తాను కానీ వేసుకుంటలేడు అయ్యా. వేసుకోక ఊకే తాగుడుకు బానిసాయి ఇంట్లో ఊకెలో ఎత్తాను. నా భర్తను కొడతాడు, నన్ను కొడతాడు, ఇంట్లో పండుకొని ఎత్తలేడు, అన్నం తినని ఎత్తలేడు. 4 రోజుల నుండి పోయి పోలీసు వాళ్ళకి కలిసిన అయ్యా. కలిసి విషయం చెప్పిన అయ్యా గత సంవత్సరం ఇట్లా హాస్పిటల్కి చెప్తే 20 రోజులు ఉంచుకున్న మా ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, నా కొడుకు ఎర్రగడ్డకు రాయండి అని దండం పెట్టి సిఐ సార్కి చెప్తే సారు అమ్మ 2 రోజులు లీవ్ వచ్చింది. తర్వాత రాసిత్త పోరు నా బిడ్డ నేను ఇద్దరం పోయినామయ్యా. ఇంతకు ముందు అయితే ఎవరు పట్టించుకుంటలేరని నా బిడ్డ నేను ఏడ్చుకుంటే చెప్పిన అయ్యా నా మొక్కను చూడకు, నా బిడ్డ మొక్కను చూడరు అని సిఐ సార్ తోటి రాపించుకొని పీసీ వాళ్ళని పట్టించుకొచ్చినాయి. పట్టించుకొచ్చిన తర్వాత వాళ్ళ నుండి మీ భర్త సంతకం పెట్టాలన్న వాళ్ళు మా భర్తను కొడితే ఆయన పడుకొని లేతలేడు. ఆయన ఇంతమంది ఆయన లేతలేడు. లేకపోతే రేపు పొద్దుగాల పోదామనేసరికి హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చిన వాళ్ళకి ఈ కథ జరిగి వాడు తాగడానికి ఏం లేకపోయేసరికి పిచ్చి మెంటలై కారు పెట్టిండు. పొద్దుగాల నుంచి టార్చర్ పెడతాడు. నేను పీసీ దగ్గరికి పోయినా అయ్యా సెలవని శ్రీరామనవమి ఇవ్వలేరు అయ్యా. వీణవంక మండలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, హిమ్మత్ నగర్, కొండపాక, మామిడాలపల్లి, శ్రీరాములపేట గ్రామాలలో నవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరగ గ్రామ ప్రజలు, భక్తులు వీక్షించారు. గ్రామంలోని ప్రజలందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం జరుగుతోందని అనంతరం అన్నదాన కార్యక్రమాలు గ్రామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పరిపాటి రవీంద్ర రెడ్డి విజయ కళ్యాణ తలంబ్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పరిపాటి రవీందర్ రెడ్డి, పరిపాటి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హిమ్మత్ నగర్ గ్రామంలో ఆలయ కమిటీ అధ్యక్షులు
నల్ల తిరుపతి రెడ్డి, నల్ల మమతా తిరుపతి రెడ్డి, గెల్లు రమేష్ యాదవ్, నల్ల కొండలరెడ్డి మరియు మెక్క వీరయ్య, కర్ణకంటి భాస్కర్ రెడ్డి, రెడ్డిపల్లి గ్రామంలో కర్ర భగవాన్ రెడ్డి మరియు కర్ర మల్లారెడ్డి, కర్ర సంపత్ రెడ్డి, కర్ర ధర్మారెడ్డి, మధుకర్ రెడ్డి, సుకాసి, యాదగిరి అనిల్ రెడ్డి, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. యజ్ఞోపవీతాన్ని జనక మహారాజు గారు వేస్తున్నారట. అదే ఇది, అందరూ దండం పెట్టుకోండి. యజమానస్య వివాహగారవేద్యవాదో ఓం శిశురదత్త ద్వితీయజ్ఞోపవీతారణం కరిష్యే అది ముహూర్తస్సు ముహూర్త వస్తు సూర్యాన్ని 16 సార్లు వేయండి, 2 అడిగిదలు. ఓం యజ్ఞోపవీతంబరం వైతం. శ్రీరామనవమి రాముని యొక్క ఆయన గురించి చెప్పాలంటే ఇవాళ మనమే కాదు ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది. ఇంతకు పూర్వం ఒక భారతదేశంలో జరుపుకునే వాళ్ళం, భారత ఉపఖండం అనే దేశాలలో కూడా జరుపుకునే వాళ్ళం. అంటాడు బర్మా, ఇండోనేషియా, శ్రీలంక, ఇటు సింగపూర్ నుంచి మొదలు పెడితే ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా కూడా మన ప్రాంతమే ఉండే పూర్వము. ఈ ప్రాంతంలో ఈ రాముని ఆరాధించేవారు. కానీ ఇప్పుడు రాముని యొక్క ధర్మము, రాముని యొక్క నడవడి అది ప్రపంచమంతా ఆచరించే అటువంటి పరిస్థితులు వచ్చినాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇల్లందుకుంట సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో ఉద్రిక్త పరిస్థితులు. భారీ బందోబస్తు మధ్య కలెక్టర్ను బయటకు తీసుకెళ్లిన పోలీసులు. జమ్మికుంటలో ఘనంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం. వీణవంక మండల కేంద్రంలో ఘనంగా సీతారాముల కళ్యాణం. జమ్మికుంట పట్టణంలో విషాదం. మతిస్థిమితం లేక కారును తగలబెట్టిన ఓ యువకుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తము. తిరిగి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.